One more, third MPCS, sixth sem. Jason, in our previous class we had discussed about JSON family కోసం JSON కోసం చూసుకుంటున్నాం Java using a JavaScript object notations on చూసుకుంటున్నాం. In our previous class we had discussed about real JSON in real websites. ఓకేనా JSON real websites లో ఎలా యూజ్ చేస్తామో చూసుకున్నాం. అండ్ నెక్స్ట్ మనం ఇంకేం డిస్కస్ చేసుకుంటే మన ప్రీవియస్ క్లాస్ లో ఓకేనా JSON యొక్క ఇంట్రడక్షన్ చూసుకున్నాం. టుడే ఇన్ అవర్ టుడేస్ క్లాస్ అంటే ఈ రోజు క్లాస్ లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, వాట్ ఆర్ ద టాపిక్స్ టుడే వీఆర్ డిస్కసింగ్ అంటే ఈ రోజు మనం చూసుకునేది ఏంటంటే JSON యొక్క ఆబ్జెక్ట్. వీఆర్ హియర్ టు డిస్కస్ టుడేస్ క్లాస్ లో మనం అంటే మనం ప్రీవియస్ గా మనం ఏం చూసుకున్నామంటే మనం JSON ఇంట్రడక్షన్ చూసుకున్నాం. అండ్ ఓకేనా ఆ JSON యొక్క రియల్ వెబ్సైట్స్ లో ఎలా వాడుతున్నాం, హౌ వీఆర్ యూజింగ్ దిస్ JSON ఇన్ రియల్ వెబ్సైట్స్ అనేది చూసుకున్నాం. టుడే ఈ రోజు క్లాస్ ఓకేనా మెయిన్లీ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద JSON ఆబ్జెక్ట్. JSON యొక్క ఆబ్జెక్ట్ డిస్కస్ చేసుకుంటున్నా. ఈ JSON ఆబ్జెక్ట్స్ ఎలా ఉందంటే ఇన్సైడ్ ద JSON స్ట్రింగ్ దేర్ ఇస్ ఏ JSON ఆబ్జెక్ట్. ఎక్కడ ఉందంటే ఇన్సైడ్ మనకి JSON ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది ఇన్సైడ్ ఎక్కడంటే ఈ JSON ఆబ్జెక్ట్ ఎక్కడ మనం వేర్ వీఆర్ యూజింగ్ ది JSON అంటే ఇన్సైడ్ ద JSON స్ట్రింగ్. JSON స్ట్రింగ్ లో మనం JSON స్ట్రింగ్ లోపల వీఆర్ యూజింగ్ దిస్ JSON ఆబ్జెక్ట్. JSON స్ట్రింగ్ ఇన్సైడ్ ఓకే వీఆర్ యూజింగ్ దిస్ JSON మనకి ఇన్సైడ్ JSON స్ట్రింగ్ దేర్ ఇస్ ఏముందంటే ఇన్సైడ్ JSON స్ట్రింగ్ దేర్ ఇస్ JSON ఆబ్జెక్ట్. ఇన్సైడ్ JSON స్ట్రింగ్ ఏముంటుందంటే దేర్ ఇస్ JSON ఆబ్జెక్ట్. ఓకేనా ఇది ఎలా ఉంటుందంటే JSON స్ట్రింగ్ ఆబ్జెక్ట్ ఎలా ఉంటుందంటే చూడనా నేమ్ ఓకేనా నేమ్ ఉంటుంది. నెక్స్ట్ ఆ నేమ్ జాన్ ఓకేనా. నెక్స్ట్ ఇంకేం ఇస్తానంటే ఏజ్. ఈ జాన్ యొక్క ఏజ్ ఎంత, వాట్ వాస్ ద ఏజ్ ఆఫ్ దిస్ జాన్. ఐ హావ్ టేకెన్ దిస్ ఆబ్జెక్ట్ స్ట్రింగ్ ఏంటి JSON స్ట్రింగ్ తీసుకున్నాను ఓకేనా. JSON స్ట్రింగ్ అన్న ఈ స్ట్రింగ్ లో ఆబ్జెక్ట్ నేమ్ అవుతుంది. ఆ ఆబ్జెక్ట్ కి నేమ్ ఇచ్చాను, నేమ్ యొక్క ఆబ్జెక్ట్ పేరు, ఈ నేమ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అయితే ఆ నేమ్ ఆ ఆబ్జెక్ట్ యొక్క నేమ్ జాన్ అవుతుంది నేమ్ ఓకేనా. జాన్ అయితే వాడి యొక్క ఏజ్ ఎంత అవుతుందంటే ఆ ఏజ్ 30 ఓకేనా. ఈ విధంగా మనం ఆబ్జెక్ట్ ని మనం JSON లో వీఆర్ ఇనిషియేటింగ్ అన్న ఓకేనా. JSON ఆబ్జెక్ట్ లెటర్స్ ఇస్ సరౌండెడ్ బై కలర్స్. ఈ JSON ఆబ్జెక్ట్ ఎలా ఉందంటే ఈ సెంటెన్స్ చూసుకున్నానా. నెక్స్ట్ JSON ఆబ్జెక్ట్ ఎలా అంటే హౌ వి ఆర్ ఇనిషియేటింగ్ దిస్ JSON ఆబ్జెక్ట్. ఈ JSON ఆబ్జెక్ట్ మనం ఎలా ఇనిషియేట్ చేసుకుంటే JSON ఆబ్జెక్ట్ లిటరల్లీ ఎలా కంటైన్ చేస్తుంటే లిటరల్లీ ఎలా కంటైన్ చేస్తుంది లిటరల్లీ కంటైన్ ఎలా ఉంటుందంటే లిటరల్లీ కంటైన్స్ కీ వాల్యూ ఓకేనా. JSON లిటరల్లీ కంటైన్స్ లిటరల్లీ దీన్ని ఎలా ఉంటుందంటే లిటరల్లీ ఆర్ సరౌండెడ్ ఎలా సరౌండ్ చేస్తుంది లిటరల్లీ ఎలా సరౌండ్ చేస్తుంటే లిటరల్లీ సరౌండెడ్ ఎలా సరౌండ్ చేస్తుంటే బై కర్ల్ బ్రేసెస్. కర్ల్ బ్రేసెస్ తో మనం వీటిని మనం సరౌండ్ చేసుకుంటున్నా బై కర్ల్ బ్రేసెస్ ఓకేనా. ఓకే ఈ విధంగా మనం దీన్ని సరౌండ్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకేం మాట్లాడుకుంటే JSON ఆబ్జెక్ట్స్ లిటరల్లీ కంటైన్స్ కీ వాల్యూ ఓకేనా. JSON ఆబ్జెక్ట్స్ కి ఇంకే లిటరల్లీ ఏముందంటే JSON ఆబ్జెక్ట్స్ కి ఏం కలుగుంటే JSON ఆబ్జెక్ట్స్ లిటరల్లీ కంటైన్స్ ఏముందంటే JSON ఆబ్జెక్ట్స్ లిటరల్లీ ఈ JSON ఆబ్జెక్ట్స్ కి లిటరల్ గా ఏముంటాయంటే JSON ఆబ్జెక్ట్స్ లిటరల్లీ కంటైన్స్ కీ వాల్యూస్. ఈ JSON ఆబ్జెక్ట్స్ కీ వాల్యూస్ ఉంటాయి అన్నమాట. లిటరల్లీ కంటైన్స్ కీ వాల్యూస్. ఈ కీ వాల్యూస్ ఉంటాయి అన్నమాట JSON ఆబ్జెక్ట్స్ కి. JSON ఆబ్జెక్ట్ లిటరల్లీ కంటైన్స్ కీ వాల్యూస్ ఉన్నాయి. కీ వాల్యూస్ ఉంటాయి ఓకేనా. అండ్ పేర్స్ ఈ కీ వాల్యూస్
పేర్స్ ఉంటాయి, కీ ఉంటుంది, వాల్యూస్ ఉంటాయి, పేర్స్ ఉంటాయి. ఈ కీ వాల్యూస్ ఎలా ఉంటాయంటే పేర్స్ అంట. పేర్స్ ఇన్ ద నేమ్స్ అంటే టూ వాల్యూస్ అంటే టూ పర్సన్స్ కింద ఉంటుంది. అంటే పేర్స్ ఇన్ ద నేమ్ జతలు అంటారా తెలుగులో. అంటే ఎనీథింగ్ ఇఫ్ యూ బై ఏ స్లిప్పర్స్, మన స్లిప్పర్స్ కొంటే దే విల్ గివ్ ఏ స్లిప్పర్స్ విత్ టూ పేర్స్, అంటే టూ పేర్స్ ని జత అంటాం. ఇక్కడ కూడా పేర్స్ అంటాం, ఓకేనా. అండ్ సిబ్లింగ్స్, ఓకే, ట్విన్స్ అంటాం, ఓకేనా. అండ్ కీ అండ్ వాల్యూస్, ఈ కీ అండ్ వాల్యూస్ ని ఎలా అంటే సెపరేట్ బై కలర్స్, ఓకేనా, బై కాలమ్, ఓకే. కీ అండ్ వాల్యూస్, ఈ కీని ఈ వాల్యూని ఎలా సెపరేట్ చేస్తుంటే కీ అండ్ వాల్యూ, అంటే కీని ఈ వాల్యూని ఎలా సెపరేట్ చేస్తుంటే కీ అండ్ వాల్యూ, key and value are separated by ఎలా సెపరేట్ చేస్తున్నా బై కోలన్. కోలన్ తో నేను సెపరేట్ చేస్తున్నాను. అండ్ కీ మస్ట్ బి ఏ స్ట్రింగ్. ఈ కీ ఎలా ఉంటుందంటే కీస్ మస్ట్ బి ఏ స్ట్రింగ్స్. ఆ కీస్ అనేది ఎలా ఉండాలంటే ఈ కీస్ ఆబ్జెక్ట్స్ జేసన్ కీస్ ఎలా ఉండాలంటే కీస్ మస్ట్ బి, ఈ కీస్ ఎలా ఉండాలంటే మస్ట్ బి స్ట్రింగ్ అయి ఉండాలి. ఈ కీస్ అన్ని కూడా ఎలా ఉండాలంటే స్ట్రింగ్స్ అయి ఉండాలి, ఓకేనా. అండ్ ఇంకేం చెప్తుందంటే కీస్ మస్ట్ బి ఏ స్ట్రింగ్ అని చెప్పుకున్నాం. అండ్ వాల్యూస్ మస్ట్ బి ఏ వ్యాలిడ్, ఓకేనా. అండ్ వాల్యూస్ మస్ట్ బి, ఈ వాల్యూస్ ఏమవ్వాలంటే వాల్యూస్ మస్ట్ బి ఏ వ్యాలిడ్ జేసన్ డేటా టైప్. వాల్యూస్ మస్ట్ బి ఏ వ్యాలిడ్ జేసన్ టైప్ అవ్వాలి, ఓకేనా. ఈ వాల్యూస్ అనేది మస్ట్ బి వ్యాలిడ్ టు జేసన్ టైప్. ఆ జేసన్ టైప్ లో వ్యాలిడ్ అయి ఉండాలి. వాట్ ఆర్ ద ఇన్పుట్ వీఆర్ డూయింగ్ దిస్ ఇన్ దిస్ జేసన్, ఏదైతే నేను జేసన్ టైప్ వాల్యూ ఇన్పుట్ తీసుకున్నానో, ఓకేనా, ఆ ఇన్పుట్ ఏమవ్వాలంటే ఇట్ షుడ్ బి వ్యాలిడ్ ఇన్పుట్ దట్ షుడ్ బి సపోర్టెడ్ బై జేసన్. ఆ వాల్యూ ఇన్పుట్ జేసన్ తో సపోర్ట్ చేసి ఉండాలి, ఓకేనా. అండ్ వాట్ ఆర్ ద ఆబ్జెక్ట్స్ అంటే జేసన్ డేటా టైప్, ఓకేనా, మస్ట్ బి వ్యాలిడ్ ఆఫ్ జేసన్ డేటా. జేసన్ డేటా టైప్ మనకి ఏమేమి ఉంటాయంటే జేసన్ డేటా టైప్ లో వాట్ ఆర్ ద డేటా టైప్స్ వి ఆర్ సీయింగ్ ఇన్ జేసన్ ఆబ్జెక్ట్ డేటా టైప్. ఈ డేటా టైప్స్ ఏముంటాయంటే జేసన్ ఆబ్జెక్ట్ డేటా టైప్స్ లో, ఓకేనా, జేసన్ ఆబ్జెక్ట్ డేటా టైప్స్ లో మనం చూసుకుంటే మనకి ఏముంటాయంటే జేసన్ ఆబ్జెక్ట్ డేటా టైప్స్ లో ఈ JSON ఆబ్జెక్ట్ డేటా టైప్స్ లో we are having JSON ఆబ్జెక్ట్ డేటా టైప్స్ మనకి ఏమనంటే JSON ఆబ్జెక్ట్ డేటా టైప్స్ లో we are having a string స్ట్రింగ్స్ ఉన్నాయనా. నెక్స్ట్ మనం ఇంకేం చెప్పుకుంటే స్ట్రింగ్స్, నెక్స్ట్ నెంబర్, ఓకేనా. JSON ఆబ్జెక్ట్ టైప్స్ లో మనకి స్ట్రింగ్స్ తర్వాత మనకి ఏమున్నాయంటే we are having a numbers, ఓకేనా. నెంబర్స్ ఉన్నాయనా. అండ్ JSON ఆబ్జెక్ట్ టైప్స్ స్ట్రింగ్స్ నెంబర్స్ తర్వాత we are having a ఆబ్జెక్ట్ కూడా ఉంది. we are having ఆబ్జెక్ట్ అన్న స్ట్రింగ్స్ నెంబర్స్ తర్వాత మనకి ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ అరేస్ కూడా మనకి ఈ JSON ఆబ్జెక్ట్ డేటా టైప్స్ ఉన్నాయన్నా. అండ్ ఆల్సో we are having ఇంకేం చెప్పుకుంటే we are having బులియన్ డేటా అంటే we are having జీరోస్ అండ్ వన్స్. ఈ బులియన్ డేటాలో మనకి ఏదైనా డేటా వాల్యూ జీరోస్ అండ్ వన్స్ లో ఉంటాయన్నా, ఓకేనా. we are having బులియన్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నల్ వాల్యూ, ఓకేనా. ఈ విధంగా తీసుకున్నాం, ఇలా ఉంటుందన్న. అండ్ ఇక్కడ ఏం చెప్తుంటే ఈచ్ కీ వాల్యూ, దీంట్లో ఉన్న డేటా టైప్స్ లో ఎలా ఉందంటే ఈచ్ కీ వాల్యూ పేర్ ఈ సెపరేట్ బై కామా. ఈచ్ కీ వాల్యూ అంటే ఇక్కడ ఏం చెప్పుకున్నాంటే ఈచ్ కీ వాల్యూ, ఓకేనా, ఈచ్ కీ వాల్యూ ఇన్ JSON ఆబ్జెక్ట్. అంటే JSON ఆబ్జెక్ట్ లో ఉన్న కీ వాల్యూ ఎలా సెపరేట్ చేస్తుంది, ఈచ్ కీ వాల్యూ is separated by కామా. దేంతో సెపరేట్ చేస్తుంది ఈచ్ కీ వాల్యూని ఎలా సెపరేట్ చేస్తుంటే బై కామాతో సెపరేట్ చేస్తున్నాను, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇంకా చెప్పుకుంటే, ఓకేనా, దీస్ ఆర్ అబౌట్ JSON ఆబ్జెక్ట్స్ అన్న, ఓకేనా. ఇంకా జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్స్, ఓకేనా. మనం ఇంకా JSON ఆబ్జెక్ట్స్ చెప్పుకున్నాం. అండ్ జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్స్ కమ్స్ యూ కెన్ క్రియేట్ జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్స్ ఫ్రమ్ JSON ఆబ్జెక్ట్, ఓకేనా. మనం నెక్స్ట్ మాట్లాడుకునేది ఏంటంటే we are స్పీకింగ్ అబౌట్ జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ కోసం మనం మాట్లాడుకుంటున్నా. ఇప్పుడు వరకు JSON ఆబ్జెక్ట్ కోసం డిస్కస్ చేసుకున్నాం. మనం ఇప్పుడు ఏం చేసుకుంటుంటే we are speaking about జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్.
JavaScript object. You can create a JavaScript object from a JSON object ladder. On a JavaScript object we can create a JavaScript object. One JavaScript object is ఎలా క్రియేట్ చేయాలంటే how we can create a JavaScript object. మన JavaScript ఎలా క్రియేట్ చేయొచ్చు అని చెప్తానంటే మన JavaScript object we can create a JavaScript object ఎలా క్రియేట్ చేయొచ్చు from a JSON object ladder. From a JSON object ladder. JSON object ladder నుంచి JavaScript object ని మనం క్రియేట్ చేసాను. We can create a JavaScript object by JSON object ladder. JSON object ladder నుంచి మనం JSON object ని JavaScript object క్రియేట్ చేయొచ్చు. We can create JavaScript object by JSON object ladder. JSON object ladder నుంచి JavaScript object క్రియేట్ చేయని చెప్పుకున్నానా. ఓకేనా, ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి ఎలా ఉంటుందంటే JavaScript object ని my object. ఓకేనా, నేను JavaScript object లో my object అనేది తీసుకున్నాను. ఈ my object తీసుకొని ఏం ఇస్తానంటే ఇక్కడ my object లో నేను ఇక్కడ ఓకేనా మై ఆబ్జెక్ట్ లో ఏమి ఇస్తానంటే ఐఎమ్ ఇనిషియేటింగ్ ఇక్కడ ఎలా తీసుకున్నానంటే కర్వ్ బ్రాకెట్స్ లో తీసుకున్నా. అది ఏమవుతుందంటే నేమ్ తీసుకున్నానన్నా. ఆ నేమ్ వచ్చేసరికి ఓకేనా నేమ్ ఓకేనా దీన్ని కాలమ్ తో సెపరేట్ చేస్తాను కదా. ఆయన సెపరేట్ బై కాలమ్ తో సెపరేట్ చేస్తున్నా. నేమ్ వచ్చేసరికి అను అని నేమ్ తీసుకున్నానన్నా. నెక్స్ట్ ఏం తీసుకున్నాను ఓకేనా కీ వాల్యూని సెపరేట్ బై కామాతో కీ వాల్యూ సెపరేట్ చేస్తున్నాను. ఏజ్ 20 ఓకేనా ఇలా తీసుకున్నాను. ఇలా నేను తీసుకున్నాను ఓకేనా. హౌ లైక్ దిస్ ఐ యామ్ ఇనిషియేటింగ్ ఏ JavaScript ఆబ్జెక్ట్ అంటే JSON ఆబ్జెక్ట్ లాడర్స్ ని ఓకేనా JavaScript ఆబ్జెక్ట్ ని ఈ విధంగా JSON లాడర్స్ యూజ్ చేసుకుని నేను JavaScript ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నానా. ఇక్కడ ఏమవుతుందంటే నార్మల్లీ యు క్రియేట్ JavaScript ఆబ్జెక్ట్ బై పాసింగ్ JSON స్ట్రింగ్. అంటే ఇక్కడ ఎలా చేస్తానంటే మనం ఎలా క్రియేట్ చేసిన JavaScript ఆబ్జెక్ట్ ని JSON స్ట్రింగ్ ని పాస్ చేసి నేను JavaScript ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను ఓకేనా. నెక్స్ట్ ఇంకేం చెప్పుకుంటే యాక్సెసింగ్ ఆబ్జెక్ట్ వాల్యూస్ ఎలా హౌ వి ఆర్ యాక్సెసింగ్ ఆబ్జెక్ట్ వాల్యూస్ ఎలా యాక్సెస్ చేసుకున్నాం అనేది చూసుకుంటున్నాను. నెక్స్ట్ ఎగ్జాంపుల్ యాక్సెసింగ్ ఆబ్జెక్ట్ వాల్యూస్. నెక్స్ట్ నేను చెప్పే టాపిక్ ఏంటంటే ఎలా ఆబ్జెక్ట్ వాల్యూస్ ని యాక్సెస్ చేసుకున్నాం. హౌ ఐ యామ్ యాక్సెసింగ్ ద ఆబ్జెక్ట్ వాల్యూస్. ఈ ఆబ్జెక్ట్ వాల్యూస్ ని ఎలా యాక్సెస్ చేసుకున్నాం అంటే ఓకేనా చూడన్నా యాక్సెస్ వాల్యూస్ ని యూ కెన్ యాక్సెస్ ఆబ్జెక్ట్ వాల్యూ బై యూజింగ్ డాట్ నోటేషన్. అంటే ఎలా అంటే యూ కెన్ యాక్సెస్ ఆబ్జెక్ట్ వాల్యూస్ ఎలా అంటే యూ కెన్ యాక్సెస్ ఆబ్జెక్ట్ వాల్యూస్ ఓకేనా. ఎలా ఆబ్జెక్ట్ వాల్యూస్ ఎలా యాక్సెస్ చేయొచ్చు అంటే బై డాట్ నోటేషన్. ఎలా అంటే నాన్న బై యూజింగ్ డాట్ నోటేషన్. ఈ డాట్ నోటేషన్ యూజ్ చేసి మనం ఆబ్జెక్ట్ వాల్యూస్ ని యాక్సెస్ చేసుకోవచ్చు అన్న. వీ కెన్ యాక్సెస్ ఆబ్జెక్ట్ వాల్యూస్ బై పాసింగ్ ఏ డాట్ నోటేషన్. ఈ డాట్ నోటేషన్ పాస్ చేసి మనం ఆబ్జెక్ట్ వాల్యూస్ ని పాస్ చేసుకోవచ్చు అన్న. ఎగ్జాంపుల్ చూడన్నా ఎలా నేను ఆబ్జెక్ట్ వాల్యూస్ ని నేను యాక్సెస్ చేసుకున్నాను. హౌ ఐఎమ్ యాక్సెసింగ్ ఆబ్జెక్ట్ వాల్యూస్ ఇన్ JSON లో ఆబ్జెక్ట్ వాల్యూస్ ఎలా యాక్సెస్ చేసుకుంటున్నాను అనేది నేను ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. కాన్స్టెంట్ తీసుకున్నాను. ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ ఓకేనా కాన్స్టెంట్ తీసుకున్నాను ఓకేనా. కాన్స్టెంట్ మై JavaScript ఆబ్జెక్ట్ నోటేషన్. JSON మీన్స్ JavaScript ఆబ్జెక్ట్ నోటేషన్ అన్న ఓకేనా. మై JSON ఇక్కడ ఏం చేస్తానంటే సింగిల్ నోటేషన్ అన్న కర్వ్ బ్రాకెట్ లో మనం తీసుకోవాలి ఆబ్జెక్ట్ ఎప్పుడు కూడా. అండ్ ఫోటోస్ ఓకేనా నేమ్ తీసుకున్నానా. ఇంకేం తీసుకుంటే నేమ్ అను తీసుకున్నానా నేమ్ ఓకేనా. అండ్ నెక్స్ట్ ఏం తీసుకున్నానంటే నేమ్ అను తీసుకున్నాను. ఇంకేమవుతుందంటే నేమ్ అను తీసుకున్నా ఓకేనా. ఇంకా నెక్స్ట్ ఇంకేం తీసుకుంటానంటే నేను ఏ విషయం తీసుకున్నానంటే నేమ్ అను తీసుకున్నాను. ఏజ్ ఓకేనా. ఈ అను ఏజ్ ఎంత అవుతుందంటే 20 తీసుకున్నానా.
ఓకేనా. అండ్ నెక్స్ట్ నేను మళ్ళీ నెక్స్ట్ వాల్యూ ఏం తీసుకుంటే నెక్స్ట్ ఐమ్ ఇనిషియేటింగ్ వాల్యూస్ ఆబ్జెక్ట్ యొక్క వాల్యూస్ ని ఎలా ఇనిషియేట్ చేసుకున్నా అంటే ఈ నెక్స్ట్ చూడనా ఈ ఆబ్జెక్ట్ వాల్యూస్ ని ఎలా ఇనిషియేట్ చేసుకున్నా అంటే కాన్స్టెంట్ యాక్సెస్ ఆబ్జెక్ట్ వాల్యూస్ ఓకేనా స్ట్రింగ్ నోటేషన్ యూజ్ చేసుకున్నా ఎలా ఆబ్జెక్ట్ తీసుకున్నా అంటే కాన్స్టెంట్ మై ఇక్కడ ఆబ్జెక్ట్ తీసుకున్నా మై జేసన్ తీసుకున్నాను ఫస్ట్ మై జేసన్ లో నేను ఓన్లీ యాట్రిబ్యూట్స్ ఇచ్చాను ఇక్కడ ఏం చేసుకుంటే ఆబ్జెక్ట్ తీసుకున్నాను మై ఆబ్జెక్ట్ ఓకేనా ఇక్కడ ఏం తీసుకున్నానంటే ఈజ్ ఈక్వల్ టు ఓకేనా జేసన్ మై ఆబ్జెక్ట్ జేసన్ పాస్ నానా జేసన్ పాస్ ఓకేనా అండ్ నెక్స్ట్ ఇంకేం తీసుకున్నానంటే మై జేసన్ నానా మై జేసన్ ఓకే సెమికోలన్ ఓకేనా x is equal to my object dot name x అనేది దాంట్లో తీసుకుంటాను ఈ x అనేది ఏమవుతుందంటే x is equal to my object dot name ఓకేనా ఈ విధంగా నేను నా ఆబ్జెక్ట్ నేను డేటా ఇస్తున్నాను బై యూజింగ్ యాక్సెస్ ఆబ్జెక్ట్ వాల్యూస్ ఈ విధంగా ఆబ్జెక్ట్ వాల్యూస్ ని ఇస్తున్నానా ఓకేనా ఈ విధంగా మనం తీసుకొచ్చాం యూ కెన్ ఆల్సో యాక్సెస్ ఆబ్జెక్ట్ వాల్యూస్ బై యూజింగ్ ఏ బ్రాకెట్ నోటేషన్ యూజ్ చేసుకుని కూడా మనం ఈ ఆబ్జెక్ట్ వాల్యూస్ ని ఇవ్వచ్చునా ఓకేనా లూపింగ్ ఓకేనా ఇక్కడ వరకు యాక్సెస్ ఆబ్జెక్ట్ చూసుకున్నాం నెక్స్ట్ మనం ఏం చూసుకున్నాం అంటే వీఆర్ లూపింగ్ అన్ ఆబ్జెక్ట్ ఎలా ఆబ్జెక్ట్ ని లూపింగ్ చేస్తున్నాం హౌ వీఆర్ లూపింగ్ అన్ ఆబ్జెక్ట్ ఇన్ జావా జేసన్ లో ఎలా ఆబ్జెక్ట్ ని జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ చూసుకున్నాం లూపింగ్ అన్ ఆబ్జెక్ట్ యాక్సెస్ ఆబ్జెక్ట్ వాల్యూ చూసుకున్నాం నో వీఆర్ డిస్కసింగ్ అబౌట్ లూపింగ్ అన్ ఆబ్జెక్ట్ హౌ వీఆర్ లూపింగ్ అన్ ఆబ్జెక్ట్ ని ఎలా లూపింగ్ చేస్తున్నాం అనేది డిస్కస్ చేసుకుంటున్నానా హౌ వీఆర్ లూపింగ్ అన్ ఆబ్జెక్ట్ ని ఎలా లూపింగ్ చేసుకుంటున్నాం లూపింగ్ అండ్ ఆబ్జెక్ట్ ఒక ఆబ్జెక్ట్ ని ఎలా లూప్ చేస్తున్నా హౌ ఐఎమ్ లూపింగ్ మై ఆబ్జెక్ట్ ఎలా లూప్ చేస్తున్నాను అనేది చూసుకుందామా ఓకేనా నెక్స్ట్ వి ఆర్ డిస్కసింగ్ అబౌట్ లూపింగ్ అండ్ ఆబ్జెక్ట్ ని ఎలా లూప్ చేస్తున్నాం హౌ ఐఎమ్ లూపింగ్ అండ్ ఆబ్జెక్ట్ నేను జేసన్ లో ఆబ్జెక్ట్ ని ఎలా లూప్ చేస్తున్నాం హౌ వి ఆర్ లూపింగ్ అండ్ ఆబ్జెక్ట్ ఇన్ జేసన్ లో హౌ వి ఆర్ లూపింగ్ అండ్ ఆబ్జెక్ట్స్ ఇన్ జేసన్ లో ఎలా ఒక ఆబ్జెక్ట్ లూప్ చేసుకుంటే యూ కెన్ లూప్ త్రూ ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ ఎలా లూప్ చేసుకోవాలంటే యూ కెన్ లూప్ ఎలా లూప్ చేసుకోవాలంటే ఆబ్జెక్ట్ ని బై ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్ ఆబ్జెక్ట్ ఉన్న ప్రాపర్టీస్ బట్టి మనం ఆబ్జెక్ట్ ని లూప్ చేసుకుంటున్నాను ఎలా అంటే యూ కెన్ లూప్ హౌ వి ఆర్ లూపింగ్ అంటే యూ కెన్ లూప్ త్రూ ఎలా అంటే యూ కెన్ లూప్ త్రూ ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్ తో మనం లూప్ చేయొచ్చు యూ కెన్ లూప్ త్రూ ఎలా అంటే ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్ మనం ఎలా లూప్ చేసుకుంటే బై ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్ దాని యొక్క ఆబ్జెక్ట్ ఉన్న ప్రాపర్టీస్ బట్టి మనం లూప్ చేసుకున్నాం విత్ ఎలా అంటే విత్ ఫర్ ఇన్ లూప్ ఈ ఎలాగంటే ఎలా లూప్ చేసుకుంటే విత్ ఫర్ ఇన్ లూప్ తో మనం ఫర్ ఇన్ లూప్ తో మనం ఆబ్జెక్ట్ ని లూప్ చేసుకున్నానా ఓకేనా ఒకసారి హౌ వీఆర్ లూపింగ్ అన్ ఆబ్జెక్ట్ ఎలా లూప్ చేసుకున్నది ఎగ్జాంపుల్ తీసుకుందానా కాన్స్టెంట్ అనా ఓకేనా మై జేసన్ తీసుకున్నాను ఓకేనా నెక్స్ట్ ఏం తీసుకున్నానంటే ఓకేనా సింగిల్ లూప్ నానా సింగిల్ కొట్టం ఓకే కర్ల్ బ్రాకెట్ తీసుకున్నా నెక్స్ట్ ఏం తీసుకున్నా నేమ్ నానా నేమ్ నెక్స్ట్ ఇంకేం తీసుకున్నట్టే నేమ్ తర్వాత ఈ నేమ్ వచ్చి అను తీసుకున్నానా ఓకేనా నెక్స్ట్ ఇంకేం తీసుకున్నా అంటే ఏజ్ డోంట్ గెట్ బోర్డ్ అనా
బికాస్ ఇంకే ఎక్కువ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారండి, సేమ్ అయ్యే తీసుకుంటున్నాను. ఓకేనా, ఏస్ ఓకేనా 20. ఇంకా ఏం తీసుకున్నాను అంటే ఓకేనా, ఇవన్నీ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి కాన్స్టెంట్. కాన్స్టెంట్ ఓకేనా, మై ఆబ్జెక్ట్ ఇక్కడ మై చేసి తీసుకున్నాను. మై ఆబ్జెక్ట్ కాన్స్టెంట్ మై ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు, ఇంకా మై ఆబ్జెక్ట్ లో ఏం తీసుకున్నానంటే జేసన్. ఓకేనా, కాన్స్టెంట్ మై ఆబ్జెక్ట్ జేసన్ డాట్ పాస్. జేసన్ డాట్ పాస్ లో తీసుకున్నానా, అండ్ మై జేసన్. ఓకేనా, ఓకే ఇంకా ఈవెన్ తీసుకున్నాను. లెట్ టెక్స్ట్ ఏం తీసుకుంటే లెట్ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు, టెక్స్ట్ తీసుకున్నానా, లెట్ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఓకేనా సెమీకోలన్ తీసుకున్నాను. ఫర్ ఇక్కడ లూప్ తీసుకున్నాను. ఐఎమ్ డూయింగ్ మై లూప్ హియర్, ఇక్కడ లూప్ తీసుకున్నాను. ఫర్ లెట్ ఏం తీసుకుంటే లెట్ లో ఏం తీసుకుంటే ఫర్ లెట్ ఎక్స్ ఇన్ మై ఆబ్జెక్ట్, ఎక్స్ ని నా ఆబ్జెక్ట్ లో తీసుకున్నా. ఓకేనా, ఓకే లూప్ క్లోజ్ చేస్తాను అక్కడికి. నెక్స్ట్ ఏం తీసుకున్నా అంటే ఐఎమ్ టెక్స్ట్. ఓకేనా, ఈ టెక్స్ట్ లో ఏం తీసుకున్నానంటే టెక్స్ట్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు, టెక్స్ట్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు తీసుకున్నాను. ఓకేనా, అండ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఓకేనా, ఓకేనా అండ్ సెమీకోలన్. ఈ విధంగా నేను తీసుకున్నాను. లైక్ దిస్ హ్యావ్ క్రియేటెడ్ అన్న. ఇఫ్ ఫర్ ఈ ఎలా ఉంటుందంటే ఈ ఫర్ ఇన్ ఫర్ లూప్ యూజ్ ద, ఇక్కడ ఏం చేస్తానంటే బ్రాకెట్ నోటేషన్ యూజ్ చేసుకున్నాం టు యాక్సెస్ ద ప్రాపర్టీస్ వాల్యూ. ఇక్కడ బ్రాకెట్ నోటేషన్ యూజ్ చేసుకుని ఈ ప్రాపర్టీస్ వాల్యూని యాక్సెస్ చేసుకున్నానా. ఓకేనా, నెక్స్ట్ ఇంకేం చేసుకుంటే ఎక్కడ వరకు మనం ఏం చెప్పుకున్నాం అంటే డిస్కసింగ్ అబౌట్ జేసన్ ఆబ్జెక్ట్స్. జేసన్ ఆబ్జెక్ట్స్ కోసం చెప్పుకున్నానా. నో వే డిస్కసింగ్ అబౌట్ జేసన్ అరే. జేసన్ యొక్క అరేస్ కోసం డిస్కస్ చేసుకున్నాం. జేసన్ అరే లిటరల్స్. ఓకేనా, ఎక్కడ వరకు జేసన్ ఆబ్జెక్ట్స్ అయిపోయినా. నెక్స్ట్ we are discussing about JSON array. JSON array na. ఓకేనా, ఇది JSON array అంటే దిస్ ఇస్ ఏ స్ట్రింగ్ నా, JSON స్ట్రింగ్. JSON array అనేది నథింగ్ బట్ JSON స్ట్రింగ్. ఇది JSON array అంటే ఏం కాదు, JSON స్ట్రింగ్ నా, సింపుల్ JSON స్ట్రింగ్ ఇది. ఓకేనా, ఇది JSON స్ట్రింగ్. ఇన్సైడ్ ద JSON స్ట్రింగ్ దేర్ ఇస్ ఎ JSON array. ఓకేనా, ఏమవుతుందంటే ఇది JSON స్ట్రింగ్ ఇన్సైడ్, దీని స్ట్రింగ్ ఇన్సైడ్ ఏమవుతుంది, ఇన్సైడ్ JSON స్ట్రింగ్. JSON స్ట్రింగ్ ఇన్సైడ్ ఏమవుతుందంటే ఇన్సైడ్ JSON స్ట్రింగ్. ఓకేనా, ఇన్సైడ్ JSON స్ట్రింగ్, ఇన్సైడ్ JSON స్ట్రింగ్ ఏమవుతుందంటే ఇన్సైడ్ JSON స్ట్రింగ్ దేర్ ఇస్ ఎ JSON array. దేర్ ఇస్ ఏ JSON array. JSON స్ట్రింగ్ లోన ఏమవుతుందంటే JSON array ఉంటుంది. ఓకేనా, ఓకే అండ్ array in JSON or arrays in JSON లో ఎలా ఉంటుందంటే arrays in JSON are almost the same as array in JavaScript. ఎలా ఉంటుందంటే array in JSON. ఓకేనా, ఇది ఎలా ఉంటుందంటేనా array in JSON, array in JSON are almost similar, like JavaScript
అరేస్ జావా స్క్రిప్ట్ లో అరేస్ ఎలా ఉంటాయో JSON లో అరేస్ కూడా అలాగే ఉంటాయి. ఓకేనా? ఇన్ JSON array values must be type string. ఓకేనా? ఇన్ JSON లో ఎలా ఉందంటే in JSON array values ఎలా ఉంటాయంటే in JSON array values ఎలా ఉంటాయి JSON array values అంటే must be type string అన్న. ఓకేనా? JSON arrays values must be ఎలా ఉందంటే must be టైప్ స్ట్రింగ్ ఎలా ఉందంటే మస్ట్ బి టైప్ స్ట్రింగ్. ఏ టైప్ ఆఫ్ స్ట్రింగ్? టైప్ స్ట్రింగ్. ఓకేనా? టైప్ స్ట్రింగ్ నెంబర్, ఓకేనా, నెంబర్ ఆబ్జెక్ట్, ఓకేనా, బూలియన్ ఆర్ నల్ ఇలా ఉంటుంది. ఓకేనా? ఇన్ JSON ఎలా ఉందంటే ఈ జావా స్క్రిప్ట్ అరే వాల్యూస్ మస్ట్ కెన్ బి ఆల్ ఆఫ్ ద అబోవ్. ఈ అరే వాల్యూస్ ఎలా ఉంటుందంటే JSON అరే ఆబ్జెక్ట్స్ ఎలా ఉంటుందంటే ఈ JSON అరే వాల్యూస్ ఎలా ఇస్తుంటేనన్నా అరే వాల్యూస్ కెన్ బి ఎలా ఉంటాయంటే ప్లస్, ఓకేనా, ఇన్ అదర్ ఫీల్డ్స్ అంటే జావా స్క్రిప్ట్స్ లో అదర్ ఫీల్డ్స్ ఎలా ఉంటుందంటే ఎక్స్ప్రెషన్స్ ఇంక్లూడింగ్ ఫంక్షన్స్, డేట్స్, అండర్లైన్స్, అండర్డిఫైన్స్ ఉంటాయి. ఓకేనా? ఈ విధంగా మనం జావా స్క్రిప్ట్ వాల్యూస్ ఉంటాయి. జావా స్క్రిప్ట్స్ లో వాల్యూస్ ఎలా ఉంటాయి? ఎక్స్ప్రెషన్స్ లో ఉంటాయి, ఇంక్లూడింగ్ ఫంక్షన్స్ ఉంటాయి, డేట్స్ ఉంటాయి, అండ్ అన్డిఫైన్డ్ ఉంటాయి. అండ్ జావా స్క్రిప్ట్ అరే ఇది యూ కెన్ క్రియేట్ జావా స్క్రిప్ట్ అరే ఎలా క్రియేట్ చేస్తుంటే ఫ్రమ్ ఈ లేటరల్ నుంచి కూడా మనం జావా స్క్రిప్ట్ ని క్రియేట్ చేయొచ్చునా? యూ కెన్ క్రియేట్ JavaScript array. We can create JavaScript array from lateral. From lateral నుంచి కూడా మనం క్రియేట్ చేయొచ్చు. From a lateral. ఓకేనా? From a lateral నుంచి కూడా మనం JavaScript ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయొచ్చు. ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి. మై అరే. ఓకేనా? ఇందాక మై ఆబ్జెక్ట్ తీసుకున్నా, ఇప్పుడు మై అరే తీసుకుంటాను. ఓకేనా? మై అరేలో ఏం తీసుకున్నానంటే కార్స్ నేమ్ తీసుకుంటానన్నా, నేను కార్స్ నేమ్ తీసుకుంటున్నాను. ఓకేనా? మై అరేలో నాకు కావాల్సేసరికి ఫోర్డ్ కార్ తీసుకుంటున్నాను. ఓకేనా? నెక్స్ట్ నాకు BMW కార్ తీసుకున్నాను. అది నా అరేలో ఫోర్డ్ కార్, BMW. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఇంకేం తీసుకున్నా అరేలో ఐఎమ్ టేకింగ్ ఎ ఫ్లాట్. ఓకేనా? ఫ్లాట్. ఓకేనా? ఫ్లాట్ కోడ్ తీసుకున్నాను. క్లోజ్ చేసాను. ఈ విధంగా అరేస్ తీసుకున్నాను. ఈ విధంగా నేను అరేస్ తీసుకున్నానా? ఓకే, మనం ఇంకేంటంటే యూ కెన్ క్రియేట్ అరే జావా స్క్రిప్ట్ అరే బై పాసింగ్ JSON స్ట్రింగ్ పాస్ చేసి కూడా అరేస్ ని క్రియేట్ చేసినానా? ఇది ఎలా చేస్తుంటే JSON స్ట్రింగ్ క్రియేట్ అరే బై పాసింగ్ JSON స్ట్రింగ్. అరేని JSON స్ట్రింగ్ పాస్ చేసి ఎలా క్రియేట్ చేస్తున్నా అంటేనా? చూడండి, ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. మై JSON. ఓకే, మై JSON అన్నా. ఓకే, ఇక్కడ ఏం తీసుకున్నానంటే నేను మళ్ళీ సేమ్ కార్ తీసుకున్నాను, ఫోర్డ్. ఓకే, నెక్స్ట్ BMW, నెక్స్ట్ ఫ్లాట్. ఓకేనా? ఫ్లాట్. ఓకేనా? ఈ విధంగా తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకేం చేసుకుంటే మై అరే. ఓకేనా? నెక్స్ట్ ఇంకేం తీసుకుంటే మై అరే. ఇక్కడ నేను ఇందాక మై JSON తీసుకున్నాను. మై అరేనా? ఇది ఎలా ఉంటుందంటే మై అరే ఈజ్ ఈక్వల్ టు మై అరే ఏమవుతుందంటే JSON డాట్ పాస్ అవుతుందనా?
అండ్ మై జేసన్. ఓకేనా, అది మై జేసన్ అవుతుంది. ఈ విధంగా తీసుకున్నాను. నెక్స్ట్ ఏం చేసుకుంటే ఇది యూస్ జేసన్ స్ట్రింగ్స్ తీసుకున్నాం. నెక్స్ట్ ఏం చేసుకుంటే యాక్సింగ్ అరే బై యాక్సింగ్ అరే వాల్యూస్, ఎలా యాక్సింగ్ అరేస్ని అరే వాల్యూస్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా, ఓకేనా, అప్ టు దిస్ టుడేస్ క్లాస్ అరే వాల్యూస్ని ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ క్లాసెస్ ఏంటనేది మనం నెక్స్ట్ క్లాస్ లో చూసుకుందాము. దట్స్ ఇట్ ఫర్ టుడే క్లాస్. ఇక్కడతో ఈ రోజు క్లాస్ చూసుకుందాం. వైల్ కమింగ్ టు టుమారో క్లాస్ we can see how we can pass array values ఎలా పాస్ చేయొచ్చు అనేది నెక్స్ట్ క్లాస్ చూసుకుందాం. అండ్ అరే ఆబ్జెక్ట్స్ తీసుకుందాం అండ్ లూపింగ్ అరే ఆబ్జెక్ట్స్ కూడా తీసుకుని మన క్లాస్ కన్క్లూడ్ చేసుకుందాం. అప్ టు దిస్ ప్లేస్ క్లాస్ అమ్మా. థ్యాంక్ యూ.